మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మొగుడు ఎప్పుడైనా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, పెళ్ళాంది ఎప్పుడైనా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఉండాలి. చాలా మంది ఇళ్లలో హస్బెండ్స్ ఉద్యోగాలు చేసి వచ్చేసరికి అలసిపోతారు. ఇంట్లో పని ఒక్కటి ముట్టరు. ఏమంటే పని మనిషి ఉంది కదా అని అంటారు. పని మనిషి అన్ని పనులు చేయలేదు, ఇది గుర్తించండి. వైఫ్స్ మాత్రం ఇంట్లో పని చేయాలి, ఉద్యోగం చేయాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని పెంచాలి, పిల్లలకి జ్వరం వస్తే వాళ్ళ లీవ్ పెట్టాలి, ఇంట్లో ఉన్న పెద్దోళ్ళకి ఎమర్జెన్సీ ఉంటే మళ్ళీ వైఫ్స్ ఉద్యోగం మానేయాలి. ఇన్ని గనం అవుతాయి. మళ్ళీ డ్యూ టు ప్రెగ్నెన్సీ, డెలివరీ, మెనోపాజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉమెన్ బాడీ అండర్ గోస్ మెనీ చేంజెస్. అండ్ చాలా మటుకు ఉమెన్ కి ఒక ఏజ్ వచ్చేంత వరకే బాడీ సహకరిస్తుంది ఉద్యోగం చేయడానికి. ఆ తర్వాత మీరు ట్రై చేసినా సహకరించదు. ఇన్ని పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని ఆమెది ఎప్పుడైనా సరే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగానే మీరు ట్రీట్ చేయాలి. ఆమె లక్షల్లో సంపాదిస్తుందా, వేలలో సంపాదిస్తుందా అనేది సెకండరీ. హస్బెండ్ ఎప్పుడైనా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అది బిజినెసా, ఉద్యోగమా, ఏదైనా సరే. కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, ఆయన సంపాదించింది మాత్రం జల్సాలకి ఖర్చు పెట్టుకుంటారు, పెళ్ళాం సంపాదించిన శాలరీ మాత్రం ఇంటి ఖర్చులకి, ఎమర్జెన్సీ ఖర్చులకి యూజ్ చేస్తారు. ఏమనంటే నువ్వు నా పెళ్ళామే కదా, నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తావని అంటారంట. మరి నువ్వు కూడా ఆమె మొగుడువే కదా, మరి నీ పైసలు నీ పెళ్ళానికి, పిల్లలకి, ఇంటి ఖర్చులకి కాకుండా మరి నీ ఓన్ జల్సాలకి ఎందుకు ఖర్చు పెడుతున్నావు? నీకొక న్యాయమా, పిల్లకొక న్యాయమా? పెద్దగా ఏండ్రు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు, 4 రాళ్ళు సంపాదిస్తున్నారు, ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎర్న్ చేస్తున్నప్పుడు ఒక ప్లాన్డ్ గా పెట్టుకోండి లైఫ్ ని.